వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ని అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో కొన్ని అనారోగ్య కారణంగా గత కొంతకాలం నుండి ఈ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ వీడియోస్ చేయలేకపోవడం జరిగింది. స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ లిటిల్ బిట్ సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా చేయలేకపోవడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఈ ఖాళీ సమయంలో నాకు కూడా కాస్తంత ఈ మైండ్ డైవర్షన్ కోసమైనా సరే ఈ కరెంట్ అఫైర్స్ రూపంలో మీ ముందుకి రావడం జరుగుతూ ఉంది. ఈ వీడియో క్లాస్ యందు జూన్ 16, 2021కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇతర అంశాలను మనం పరిశీలిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గ్లోబల్ విండ్ డే. గ్లోబల్ విండ్ డే, దీన్ని జూన్ 16గా గుర్తుపెట్టుకోండి. జూన్ 16 గ్లోబల్ విండ్ డే. అయితే ఇక్కడ విండ్ అనేసరికి మనకు తెలిసిందే పవనముగా పిలుస్తూ ఉంటాం, గాలికి సంబంధించింది. అయితే ఈ గ్లోబల్ విండ్ డేకి సందర్భంగా మీరు జూన్ 16వ తారీఖుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు ఈ పవన శక్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం తమిళనాడుగా గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల దేశంలోనే అతిపెద్ద విండ్ ఫామ్ మిల్, లేకపోతే దేశంలోనే అతిపెద్ద పవన శక్తి మిల్ అనేది ముప్పాండల్. ఇది తొలి విండ్ ఫామ్ కూడా ముప్పాండల్ అని పిలుస్తాం. ముప్పాండల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ముప్పాండల్. సో తమిళనాడు అనేది పవన శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది, విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో. సో ముప్పాండల్ గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు దేశంలో అతిపెద్ద విండ్ మిల్గా గుర్తుపెట్టుకోవచ్చు, తొలి విండ్ మిల్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ముప్పాండల్. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ విండ్ డే విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ June 16. క్వశ్చన్ నెంబర్ 2, B16172 అన్నది ఇటీవల కాలంలో మనకి ఈ కోవిడ్కి సంబంధించినంత వరకు డెల్టా వేరియంట్ అనేది రావడం జరిగింది. చాలా శక్తివంతమైనటువంటి వేరియంట్. చిన్నపిల్లలపై కూడా ఇది అత్యధికమైనటువంటి ప్రభావాన్ని చూపబోతుంది అని చెప్తా ఉన్నారు. ఈ డెల్టా వేరియంట్ వైరస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. డెల్టా వేరియంట్ వైరస్. సో ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా అడిగినట్లయితే, సో ఇప్పుడంతా కూడా కోవిడ్ కాలం కాబట్టి వైరస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంది. కరోనాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మీరు నిత్యం జరుగుతున్నటువంటి సంఘటనలు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇది B16172 అన్నది వైరస్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలో అణ్వస్త్ర సామర్థ్యం గల దేశాల యొక్క సంఖ్య. అణ్వస్త్ర సామర్థ్యం, ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగినటువంటి దేశాల యొక్క సంఖ్య అనేది 9గా గుర్తుపెట్టుకోవచ్చు. 9 దేశాలు. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచంలో అణ్వాయుధాలను అధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశము సౌదీ అరేబియా. చాలామంది చైనా, అమెరికా అనుకుంటూ ఉంటారు. అయితే అణ్వాయుధాలు ఎక్కువగా కలిగినటువంటి దేశము USA, అమెరికా. అయితే మనకి అణ్వాయుధాలు అధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశము సౌదీ అరేబియా. వెన్ ఇట్ కమ్స్ టు సౌదీ అరేబియా, క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా ఈజ్ రియాద్ అని పిలుస్తాం. కరెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా ఈజ్ రియాల్ అని పిలుస్తాం. రియాల్. మనకు తెలిసింది ఇప్పుడే హాజ్ యాత్ర. ఈ సౌదీ అరేబియాకి ముస్లింలు హాజ్ యాత్ర చేస్తూ ఉంటారు, మక్కా మదీనాను సందర్శిస్తూ ఉంటారు. మక్కా మదీనా కూడా సౌదీ అరేబియాలో ఉండటాన్ని గమనించాలి. అదేవిధంగా లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ కూడా, ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టర్ కూడా సౌదీ అరేబియా. అలాగే ఆలివ్ ఆయిల్ ఉత్పత్తిలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశము సౌదీ అరేబియాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు 5th వన్, గాల్వన్ సంఘటన జరిగిన రోజు. ఈ గాల్వన్ సంఘటన 2020 జూన్ 15వ తారీఖున జరిగింది. అయితే ఈ కల్నల్ సంతోష్ బాబు మనకు తెలిసిందే, సూర్యాపేట వాసి, తెలంగాణ. ఈ కల్నల్ సంతోష్ బాబు చనిపోవటం, తదనంతర సంఘటన కూడా మనకు తెలిసిందే. గాల్వన్లో దాదాపుగా ఈ గాల్వన్ ఘర్షణలో 20 మంది సైనికులు మరణించడం, వీరమరణం పొందడం కూడా మనకి తెలిసిందే. అయితే గాల్వన్ అనేది ఇట్ ఈస్ అ డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఎస్పెషల్లీ మనకి ఈ చైనా యొక్క అక్సాయ్ చిన్ అనేటువంటి ప్రాంతం, అంటే భారత భూభాగాన్ని ఆక్రమించింది కదా చైనా. అక్సాయ్ చిన్ ముఖ్యంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్
లడాఖ్కి ఎల్ఏసికి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతమే గాల్వన్. అయితే ఈ గాల్వన్ అనేది డిస్ప్యూటెడ్ ఏరియాస్ క్లైమ్డ్ బై ఇండియా బట్ కంట్రోల్డ్ బై చైనా. ఈ భూభాగాన్ని భారత్ క్లైమ్ చేస్తూ ఉంది, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కంట్రోల్డ్ బై చైనా. సో ఈ గాల్వన్, ముఖ్యంగా ఈ గాల్వన్ అనేటువంటి పేరు ఏ వ్యక్తి పేరు మీదుగా వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. గాల్వన్ వ్యాలీ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ప్రవహించే నది కూడా గాల్వన్ నది. ఈ గాల్వన్ నది ముఖ్యంగా చైనాలో జన్మించి భారతదేశంలో ముఖ్యంగా షోక్ రివర్లో కలవడాన్ని గమనించాలి. సో గాల్వన్ సంఘటన జరిగిన రోజు చిన్న విషయమైనప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కూడా అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్, సిప్రీని విస్తరించండి. ఈ సిప్రీ అనేసరికి మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తాం. ఈ అణ్వాయుధాలకు సంబంధించి ఏ దేశాల్లో అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి, ఈవెన్ భారతదేశం కంటే కూడా పాకిస్తాన్లోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయంటే, పాకిస్తాన్ భారతదేశంతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా వారి దగ్గర అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవలి కాలంలో ఈ సిప్రీ నివేదిక తెలియచేయటం అనేది జరిగింది. ఎనీహౌ, సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఎన్ఆర్ఈఐని విస్తరించండి. సో దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు అబ్రివేషన్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు 8th వన్, రాజా పర్బా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో రాజా పర్బా ఫెస్టివల్ ఈ ఒడిశా రాష్ట్రంలో దీన్ని జరుపుకుంటారు. ఒడిశా రాష్ట్రంలో రాజా పర్బా పండుగను జరుపుకుంటారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా యొక్క గవర్నర్ గణేషీ లాల్గా మనకి తెలిసిందే. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ ఎస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్. సో రాజా పర్బా ఫెస్టివల్ అనేది ఒడిశాలో జరుపుకోవడాన్ని గమనించాలి. నెక్స్ట్, ఇటీవల జరిగినటువంటి జిఎస్టీ మండలి సమావేశము ఎన్నవది? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. ఇది 44వ సమావేశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 44వ సమావేశం. మరి జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడుతుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది 279A మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం నిర్మలా సీతారామన్ వ్యవహరించడం మనకి తెలిసిందే. అయితే ఇక్కడ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దేశవ్యాప్తంగా ఇది 2017 జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. జూలై 1, అందువల్లనే జిఎస్టీ డేగా మనం పిలుస్తాం. అయితే ప్రపంచంలో తొలిసారిగా 1954లో ఫ్రాన్స్ జిఎస్టీని అమలు చేయడాన్ని మనం గమనించాలి. అయితే అప్పట్లో 2000 సంవత్సరంలో ఆసిమ్ దాస్ గుప్తా కమిటీ సూచనలు మేరకు ఈ జిఎస్టీని అమలు చేయాలని ఆ కమిటీ సూచించడం జరిగింది. ఆ తర్వాత విజయ్ కేల్కర్ కమిటీ, వ్యాట్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే ఆసిమ్ దాస్ గుప్తా కమిటీ అనేది జిఎస్టీకి రిలేటెడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జిఎస్టీకి సంబంధించి 122వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ 122వ రాజ్యాంగ సవరణ బిల్లు 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారడాన్ని గమనించాలి. అయితే ఈ చట్టాన్ని తొలిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం, ఫస్ట్ రాష్ట్రంగా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది అస్సాం రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది బీహార్ రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అయితే 19వ రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు జిఎస్టీని ఆమోదించినటువంటి రాష్ట్రం. అలాగే తెలంగాణ 14వ రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చివరిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్, అప్పటికి రాష్ట్రమే కాబట్టి ఈ జమ్మూ కాశ్మీర్ చివరిసారిగా 2017లో దీన్ని ఆమోదించడాన్ని గమనించాలి. అయితే జిఎస్టీలో మనకి ప్రధానంగా స్టేట్ జిఎస్టీ, అదేవిధంగా సెంట్రల్ జిఎస్టీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని పిలుస్తుంది. స్టేట్ జిఎస్టీ రాష్ట్రమే వసూలు చేసుకుంటుంది, సెంట్రల్ జిఎస్టీ కేంద్రం వసూలు చేస్తుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీని కేంద్రం విధించి రాష్ట్రాలు దాన్ని పంచుకోవటం కూడా మనకి తెలిసిందే. అయితే ఇక్కడ ఈ స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో, ఈ స్టేట్ జిఎస్టీని తొలిసారిగా ఆమోదించినటువంటి రాష్ట్రం అయితే తెలంగాణ రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం. అయితే ఈ జిఎస్టీకి సంబంధించినంత వరకు స్లాబుల యొక్క వివరాలు చూస్తే 0 నుంచి 5,
12%, 18%, 20% పన్నులు, 28% పన్నులు విధించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి అన్ని పరోక్ష పన్నుల స్థానంలో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ స్థానంలో మనకి ఈ విధంగా ఈ జిఎస్టీ రావటం అనేది వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరు మీదుగా రావటం అనేది జరిగింది. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఈ బ్లాక్ ఫంగస్ డిసీజ్కి సంబంధించినంత వరకు యాంఫోటెరిసిన్ బి ఇటువంటి ఇంజెక్షన్ మీద 0% విధించడం జరిగింది. వ్యాక్సిన్ల మీద ఇప్పటికీ కూడా 5% పన్నుని విధించడం అనేది జరుగుతూ ఉంది. ఈవెన్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల మీద కూడా 5% పన్ను విధించడాన్ని మనం గమనించాలి. సో కావున ఇక్కడ ఈ కరోనా టైంలో కూడా వ్యాక్సిన్ల మీద పన్నులు, అదేవిధంగా ఈ కరోనా మెడిసిన్స్ మీద కూడా పన్నులు వేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా మనం పరిగణించవచ్చు. ఇది జిఎస్టీకి సంబంధించినటువంటి సమాచారం క్లుప్తంగా. సో కాబట్టి ఇటీవల జరిగిన జిఎస్టీ మండలి సమావేశం 44వదిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు 10th వన్, వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 ప్రకారం ప్రపంచంలో భారతదేశం ఎన్నవ దాతృత్వ దేశంగా నిలిచింది. సో ఇది 14వ స్థానంలో ఉంది భారతదేశము. ఎనీహౌ ఈ విధంగా మనం సాటి వారికి సహాయం చేయటం, కరోనా సమయంలో కూడా మనం సాటి వారికి, తెలియని వారికి కూడా, స్ట్రేంజర్స్ కూడా సహాయపడడం, అదేవిధంగా దాతృత్వ గుణాన్ని మనం కలిగి ఉండటం. సో రతన్ టాటా కావచ్చు, అజీం ప్రేమ్జీ కావచ్చు, సోను సూద్ కావచ్చు, ఇలాంటి మంది చాలామంది, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ఈ విధంగా చాలామంది ప్రజలకి ఎంతో కొంత గివ్ బ్యాక్ టు సొసైటీ అని చెప్తూ ఉంటాం కదా. సో ఈ విధంగా దాతృత్వం పరంగా భారతదేశం కాస్త మెరుగైన స్థానంలోనే ఉంది, 14వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. అయితే ఈ వరల్డ్ చారిటీ డే, ప్రపంచ దాతృత్వ దినోత్సవం, ఇది మదర్ తెరీసా యొక్క వర్ధంతి మనకు తెలిసిందే. సెప్టెంబర్ 5గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 11th వన్, వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే జూన్ 16, 2021 యొక్క థీమ్ ఏంటి? ఇది యాక్సెస్ టు జస్టిస్ జూన్ 16. ఇదే వరల్డ్ విండ్ డేగా కూడా మీకు చెప్పడం జరిగింది. ఎల్డర్స్ విండ్ డే కాబట్టి పెద్దవాళ్ళని గట్రా మనం తిట్టకూడదు. వాళ్ళు చాలా అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ మాటలను కూడా మనం గౌరవించాలి. సో అందువల్ల దీన్ని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాం. దీని యొక్క థీమ్ అనేది యాక్సెస్ టు జస్టిస్. నెక్స్ట్ ప్రపంచ పాల దినోత్సవం. ఈ ప్రపంచ పాల దినోత్సవం అనేది ముఖ్యంగా మనం జూన్ 1వ తారీఖున జరుపుకుంటున్నాం. జూన్ 1వ తారీఖున ప్రపంచ పాల దినోత్సవం, వరల్డ్ మిల్క్ డే అంటాం. మరి జాతీయ పాల దినోత్సవం అయితే, నేషనల్ మిల్క్ డే అయితే మనకి నవంబర్ 26వ తారీఖున జరుపుకుంటాం. కాబట్టి నవంబర్ 26 గుర్తుపెట్టుకోవాలి, జూన్ 1 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవం జూన్ 3గా గుర్తుపెట్టుకోవాలి. ఈ సైకిల్ని కనుగొన్న శాస్త్రవేత్త మెక్మిలన్ భారతదేశంలో తొలి సైకిల్ ఇండస్ట్రీ కోల్కతాలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఈవెన్ లూధియానా పంజాబ్ సైకిళ్లకు ఫేమస్. చాలా రకాల సైకిల్, అట్లాస్ కావచ్చు, బిఎస్ఏ కావచ్చు, హీరో సైకిల్స్ కావచ్చు. ఇప్పుడు సైకిల్ ఖరీదే దాదాపుగా 30,000 40,000 రూపాయలు కూడా సైకిల్ ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా పేదవాని వాహనము సైకిల్ ఒక 2,000 రూపాయలు పెడితే చక్కగా మనం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాయామానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో జూన్ 3 గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ బైసికల్ డే. నెక్స్ట్ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా దీన్ని వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జూన్ 7వ తారీఖున జరుపుకుంటాం. జూన్ 7వ తారీఖు. మరి అక్టోబర్ 16 ఉంది. అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డేగా మనం జరుపుకుంటాం. ప్రపంచ సముద్రాల దినోత్సవం, ఈ వరల్డ్ ఓషన్స్ డేగా మనం జరుపుకునేది జూన్ 8వ తారీఖున మనం జరుపుకుంటాం. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే వరల్డ్ మ్యారిటైమ్ డే, సముద్రయాన దినోత్సవం, వరల్డ్ మ్యారిటైమ్ డే అయితే సెప్టెంబర్ 24న జరుపుకుంటాం. నేషనల్ మ్యారిటైమ్ డే అయితే ఏప్రిల్ 5వ తారీఖున జరుపుకుంటాం. కాబట్టి జూన్ 8, సెప్టెంబర్ 24, ఏప్రిల్ 5గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. సో జనరల్గా ఈ బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు గట్టా వస్తూ ఉంటే గడ్డలనే మనం ట్యూమర్స్ అంటాం. ట్యూమర్స్ అనేవి 2 రకాలు, మాలిగ్నెంట్ ట్యూమర్లు, బెనైన్ ట్యూమర్స్.
మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు అనేవి, ఈ క్యాన్సర్ గడ్డలు అనేవి హానికరమైనవి, బెనైన్ అనేవి హానికరము కానివి. అందువల్ల ఇక్కడ ఈ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ఏదైతే ఉందో దీన్ని కూడా మనం జూన్ 8వ తారీఖున జరుపుకుంటాం. అయితే వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4, అదేవిధంగా నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అయితే నవంబర్ 7వ తారీఖున జరుపుకుంటాం. క్యాన్సర్ అధ్యయనం ఆంకాలజీ మనకి తెలిసిందే. క్యాన్సర్ని కలిగించే పదార్థాలు కార్సినోజెనిక్ పదార్థాలు క్యాన్సర్ని కలిగించే పదార్థాలు. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2021 యొక్క థీమ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి ఖచ్చితంగా ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈకోసిస్టమ్ రెస్టోరేషన్ అనేది దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూన్ 5th, 2021. థీమ్ ఈకోసిస్టమ్ రెస్టోరేషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది, జెనీవా. సో అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. అటవీ సంరక్షణ చట్టం అయితే 1980, కానీ పర్యావరణ పరిరక్షణ చట్టం అయితే 1986. నెక్స్ట్, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ కాదు, హిమాంత బిశ్వ శర్మ. మరి అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖి మనకి తెలిసిందే. నెక్స్ట్, 2021 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్య దేశము పాకిస్తాన్. ఇలాంటివే సడన్గా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు పాకిస్తాన్ ఇవ్వడం ఏంటని మనం ఆలోచిస్తూ ఉంటాం. చదివితేనే ఇలాంటి వాటికి ఆన్సర్లు చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతానికి తొలి అడ్మినిస్ట్రేటర్. ఈయన ప్రఫుల్ల కోడా పటేల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం లక్షద్వీప్ కూడా ఈయనే వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే మనకి దేవేంద్ర కుమార్ జోషి అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, అనిల్ బైజల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. అయితే ఈ విధంగా తయారు చేసి మీకు నీట్గా అందంగా మీకు ఏ రోజుకు ఆ రోజు ఈ విధంగా అన్ని పేపర్లో ఉన్నటువంటి అంశాలను మీకు వివరించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అయినట్లయితే ఆ సమాచారము మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో మీట్ టుమారో with more current affairs and general studies classes. This is your brother Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh.